దెబ్బకు బెడ్ దిగి వెనక్కి వెళ్ళింది. అదే సర్కస్టిక్ స్మైల్ ఇస్తూ డోర్ దగ్గరకు వెళ్ళి పైన గడి పెట్టాడు. చూస్తున్న శైలు గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ రన్ అవుతుంటే తనలో తనే తిట్టుకుంది. పిచ్చి మొకమా, వాడికి దొరకకూడదని ఇటు వచ్చే కంటే రూమ్లోంచి బయటకు కదా పరిగెత్తాలి. ఇప్పుడు చూడు, నీ హైట్కి ఆ గడి అందదని తెలిసి సచ్చినోడు లాక్ చేసేశాడు. చచ్చిపోవే ఇంక ఇక్కడే అని తనని తానే సెన్సార్ కట్ బూతులన్నీ తిట్టుకుంది. గడియ పెట్టి డోర్కి ఒక కాలు ఆనించి హ్యాండ్స్ ఫోల్డ్ చేసి స్ట్రైట్గా నిలబడి స్మోక్ని ఎంజాయ్ చేస్తూ ఎదురుగా అజంతా శిల్పంలా ఉన్న తన భార్యమణి అందాలని కనువిందు చేస్తుంటే కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు. సాయి చూపుతో తనని తాను చూసుకుంది. ఇందాక కంగారులో పైటని పైన వేసుకుంది, కానీ అది చూపించాల్సిన అందాలన్నీ హాయిగా చూపిస్తూ అడ్డుపడకపోవడంతో సాయి అందాలని వీక్షిస్తుంటే కనబడుతున్న నడుముని పైభాగాన్ని చీరతో సర్దుకుంది. కట్టుకుని తలెత్తి చూసేసరికి ఇంచ్ గ్యాప్లో ఉన్నాడు సాయి. అదిరిపడి భయపడి అడుగు వెనక్కి వేయడంతో బెడ్ మీద పడిపోతుంటే పట్టుకుని గోడకి లాక్ చేశాడు. ఒక చేతిని శైలు భుజం మీద, ఇంకో చేతిని ఆమె నడుము మీద పెట్టాడు. కళ్ళప్పగించి చూస్తూ చిరు చెమటలు పడుతున్న శైలుకి దగ్గరగా మొహం తెచ్చి, డివోర్స్ కావాలా నీకు అని చాలా స్మూత్ వాయిస్తో అడిగాడు. మెల్లిగా తన మాట తనకే వినపడనంత చిన్నగా అంది. ఇస్తాను అన్నాడు. కళ్ళలో ఏదో తెలియని దిగులు అలా వచ్చి ఇలా మాయమైంది ఆమెలో. బట్ వన్ కండిషన్ అన్నాడు. ఏంటి అంది. ఫస్ట్ నువ్వు మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి సైన్ చేస్తే తర్వాత నేను డివోర్స్ కోసం సైన్ చేస్తాను అన్నాడు నార్మల్గా. అర్థం కాని హావభావాలు ఫేస్లో పలికిస్తూ, విడిపోతున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు అంది. డివోర్స్ కావాలంటే ఫస్ట్ కలిసి ఉన్నట్టు ఆధారాలు ఉండాలి కదా, ఆ తర్వాత విడిపోవడానికి లైన్ క్లియర్ అవుతుంది అన్నాడు. ఆమెకి అసలేం అర్థం కావడం లేదు. డివోర్స్ అని అడిగితే చంప పగలగొడతాడని అనుకుంటే ప్రశాంతంగా ప్రవచనం ఇస్తున్న సాయిని చూసి నమ్మలేకపోతుంది. సైన్ చేస్తావా మరి అన్నాడు. నిజంగానే నాకు డివోర్స్ కావాలి అంది. ఇస్తాను అని పేపర్స్ తీసుకురాపో అంటూ తన నుంచి దూరం జరిగాడు. అదే మహాభాగ్యంగా భావించి సంబరంగా వెళ్ళి ఇందాక సాయి ఇచ్చిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకుని అతని ఎదురుగా నిలబడింది. ఆమె ఆనందాన్ని రెప్ప వేయకుండా చూస్తున్నాడు. తన ముందుకు తెచ్చిన పేపర్స్ని చూసి సైన్ చేయి అన్నాడు. అని పెన్ తీసుకుని శైలజ అని సైన్ చేసింది. పెన్ సాయికి ఇచ్చింది. సాయి కూడా సైన్ చేశాడు. శైలజ కాస్త ఇప్పుడు శైలజ సాయి సిద్ధార్థగా, శైలు వైఫ్ ఆఫ్ సాయిగా మారింది. పేపర్స్ని ఫైల్లో సేఫ్గా పెట్టి సెల్ఫ్లో పెట్టి లాక్ చేసి వెనక్కి తిరిగిన సాయి ఆమె గొంతును పట్టుకున్నాడు. ఇంకోసారి నీ నోటి నుంచి డివోర్స్ అన్న పదం వినపడిందంటే నెక్స్ట్ సెకండ్ చచ్చిపోతావు అంటూ కళ్ళలో నిప్పుల వర్షం కురిపిస్తూ చూశాడు. గొంతు పై బిగిసిన పట్టుకి కళ్ళలో నీళ్లు తిరిగాయి శైలజకి. ఆమె కన్నీరు పట్టించుకోలేదు సాయి. కోపంగా శైలు పెదాలని అందుకున్నాడు. అతని పెదవులు ఆమె లిప్స్ని హార్డ్గా కిస్ చేస్తుంటే నొప్పికి అతని వీపు మీద కొడుతోంది. ఆమె విడాకులు అడిగిన దగ్గర నుంచి చాలా కష్టంగా అణిచిన కోపాన్నంతా ఒక్క ముద్దులో చూపిస్తూ చేతిలో ఉన్న ఆమె నడుముని గట్టిగా నొక్కి వదిలాడు. అమ్మ అంటూ అరిచింది. ఇంకోసారి విడాకులు అని అడుగుతావా పెదవులు వదిలి నిప్పులు కురిపిస్తున్న సూర్యుడిలా మారి అడిగాడు. అప్పటికే పెదవి కింద రక్తం వస్తుంటే కళ్ళ నిండా నీళ్లతో చూసింది. శైలు దవడని పట్టుకొని అడుగుతావా టాప్ లేచేలా అరిచి అడిగాడు. అతనిలో కనబడుతున్న కోపానికి జడిసి బెదిరిపోతూ కష్టంగా తల ఊపింది. అడగను అన్నట్టుగా. నా నుంచి దూరం అవ్వాలని చూస్తావా? రూమ్ రీసౌండ్ వచ్చింది సాయి వాయిస్తో. నన్ను దూరం పెడతావా హై పిచ్లో అరిచాడు. అంది. ఇప్పుడు నిన్ను నేను సొంతం చేసుకుంటాను, ఆపుతావా? శైలు చెప్పలేని బాధతో చూసింది. ఐ వాంట్ యూ ఇమ్మీడియట్లీ, సే ఎస్ ఆర్ నో తీక్షణమైన చూపుతో అడిగాడు. శైలు భయం బాధ కలగలిపిన చూపుతో నిస్సహాయంగా చూసింది. ఆమె అస్తిత్వాన్ని దీనస్థితిని చూసి, మరి ఎందుకే నాకు టెంపర్ లేచే మాటలు మాట్లాడి బీపీ తెప్పిస్తావు? ఇప్పుడే ఇక్కడే నిన్ను బలవంతం చేసిన అడిగే హక్కు ఆపే రైట్స్ ఎవ్వరికీ లేవు. నీకు కూడా. ఊరుకుంటున్నానని ఇష్టం వచ్చినట్లు వాగావు అంటే చంపి పడేస్తాను అని గొంతు మీద చెయ్యి తీసి ఆమె కన్నీళ్లను తుడిచాడు. ఎర్రగా మారిన నెక్ చూస్తూ, ఎంత కంట్రోల్లో ఉందామనుకున్నా నన్ను ఉండనివ్వవు కదా, కావాలని నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడటం
నన్ను గెలికి నువ్వు బాధపడటం మారవే కాస్త అని కిచెన్కి వెళ్ళి ఐస్ క్యూబ్ తీసుకొచ్చాడు. శైలు మౌనంగా ఉండటం చూసి తనని సరిగా కూర్చోబెట్టి ఐస్తో రబ్ చేస్తూ, నేనంటే ఇష్టం ఉండి కూడా ఈ డ్రామా బేస్ అవసరమానే నీకు, చిరాగ్గా అన్నాడు. మాట్లాడలేదు శైలు. తననే చూస్తూ నెక్ దగ్గరగా వచ్చి చిన్నగా ఎయిర్ బ్లో చేసి, నిద్రపో, ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అలసిపోయావు కదా, విసుగ్గా అన్నాడు. మా ఇంటికి వెళ్ళి నిద్రపోతాను, బుగ్గల మీద జారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ అని సాయిని చూడకుండా బెడ్ దిగుతుంటే చెయ్యి పట్టుకుని విసురుగా బెడ్ మీదకి లాగేశాడు. ఆమె పడటం, లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ ఆన్ చేయడం, పక్కనే సాయి సెటిల్ అవ్వడం వితిన్ సెకండ్స్లో జరిగిపోయాయి. మాట్లాడితే మళ్ళీ ఏమంటాడోనని సైలెంట్గా పక్కకి తిరిగి బెడ్ కార్నర్కి జరిగి కొసన పడుకుంది. టవల్తో ఉండటంతో నైట్ ట్రాక్ వేసుకొని ఆమె పక్కనే పడుకొని అటు తిరిగి ఉన్న ఆమెను చూశాడు. బ్యాక్ తిరిగి పడుకోవడంతో వెనక్కి తిరిగి, చేస్తున్న ఎక్స్పో చాలు, సరిగా పడుకో అన్నాడు కాస్త గట్టిగానే. ఏమన్నాడో అర్థమయ్యి తిరగకుండానే దుప్పటి కప్పుకుంది ఫుల్గా. బట్ సాయికి కూడా కోపంగానే ఉంది. మరి విడాకులు అడిగింది అన్న కోపం అది. అతని మెంటాలిటీకి ఆ కోపం ఇప్పుడప్పుడే తగ్గేది కాదు కనుక శైలుతో మాట్లాడకుండా పడుకునేంతలో తన ఫోన్ రింగ్ అయ్యింది. ఇంటి దగ్గర నుంచి అవ్వడంతో విసుగ్గా లిఫ్ట్ చేసి నిద్ర రాక బయటకు వెళ్ళి మాట్లాడాడు. కాల్ మాట్లాడేసి వచ్చిన సాయికి శైలు నిద్రపోవడం, ఆమె బుగ్గల మీద కన్నీటి చారికలు ఉండటంతో వచ్చాడు దగ్గరికి. శైలు ముందు నీస్ మీద కూర్చొని నిద్రపోతున్న తనని చూశాడు. నిద్రలో కూడా దేనికో బాధపడి ఏడ్చినట్టుగా ఉన్న ఆమెను చూస్తూ, అది తను శైలుకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకే అని ఫిక్స్ అయ్యాడు. బట్ అతని యాటిట్యూడ్కి ఆమెను విడిచిపెట్టే ప్రసక్తి లేనందున కోపంగా ఉన్న ఆమె కన్నీళ్లు చూసి మాత్రం అసహనం వచ్చింది. ఇంకా కంటి కొనల నుంచి జారడానికి సిద్ధంగా ఉన్న నీటి బొట్టును వేలుతో తుడిచి మొహం మీద పడుతున్న హెయిర్ని చిన్నగా జరిపి ప్రేమగా నుదుటిన కిస్ చేసి, యువర్ మైండ్ బేబీ, నువ్వు నా దానివి, నా నుంచి వేరు పడాలని దూరం అవ్వాలని చూస్తే సైలెంట్గా ఉంటానని ఎలా అనుకున్నావు? నిన్ను బలవంతంగానైనా నాతో లాక్కెళ్ళగలను. బట్ అలా జరిగితే లైఫ్ లాంగ్ నీకు నాకు మధ్య దూరం పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకే నీ ఫ్యామిలీని నాతో పాటే తీసుకెళ్తే నువ్వే వస్తావు నా వెనక. ఇక్కడ నేను ఇచ్చిన మాట కోసం ఉన్నాను. ఊరి పనులు అయిపోగానే నిన్ను, నీ వాళ్ళను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. అందుకు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐ డోంట్ కేర్ అని తను హార్డ్గా కిస్ చేయడంతో కందిన పెదవిని చూసి లిప్ బామ్ తీసుకొచ్చి అప్లై చేసి వాటికి లైట్గా చిన్న పెక్కిచ్చి బెడ్ మీద ఆమె పక్కనే చేరి ఆమెను చుట్టుకుని పడుకున్నాడు. నిద్రలో ఇవేవి తెలియని శైలుకి అప్పటి వరకు ఏదో బాధగా ఉన్న ఆమె మనసంతా సాయి తనని టచ్ చేయడంతో ఒక్కసారిగా అవన్నీ ఎటో పారిపోయినంత హాయిగా అనిపించింది. నడుము మీద ఉన్న సాయి హ్యాండ్ని పట్టుకొని తన చెంప కింద పెట్టుకుంది. సాయి పెదవుల్లో అందమైన నవ్వు వచ్చి చేరింది. ఇందాక కాస్త గ్యాప్ మెయింటైన్ చేసిన వాడు కాస్త ఆమె చేసిన పనికి వెనక నుంచి హత్తుకుని శైలుని ఇంకా దగ్గరగా లాక్కున్నాడు. నిద్రలోనే చిన్నగా అరిచింది. ఏం చేయకుండానే ఆ అరుపేంటే అని చిన్నగా ముద్దుగా మురిపెంగా కసిరి చేతి పట్టుని వదులు చేసి పూల వాసనను ఆస్వాదిస్తూ వాటిని వేస్ట్ చేస్తున్నందుకు శైలుని తిట్టుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. సగం రాత్రికి నడుము మీద ఉన్న చెయ్యి బరువుగా అనిపించడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. సాయి ఐరన్ హ్యాండ్ ఆమె పువ్వు లాంటి నడుము మీద ఉండటంతో ఏం జరిగిందో అర్థమయ్యి మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్న సాయి ఫేస్ కనబడగానే ఎందుకో తనకే తెలియకుండా ఏడుపు వచ్చేసింది శైలుకి. అతనికి డిస్టర్బ్ అవ్వకుండా పూర్తిగా ఇటువైపు తిరిగి ఫస్ట్ టైం సాయిని దగ్గరగా చూసింది. విశాలంగా ఉన్న ఫోర్ హెడ్, సూదంటూ ముక్కు, షార్ప్ ఐస్, థిక్ ఐబ్రో, స్మోక్ చేసే అలవాటును, పింకీస్ కలర్లో ఉన్న లిప్స్ ట్రిమ్ చేయక కొంచెం పెరిగిన బేడ్తో చూసిన వెంటనే అట్రాక్ట్ అయ్యే ఫేస్తో, నిద్రలో కూడా సీరియస్గా ముడిచిన కనుబొమ్మలతో గంభీర వదనంతో ఉన్న అతన్నే చూస్తూ ధైర్యం చేసి చిన్నగా తన చేతితో సాయి చెంప నిమిరింది. తన టచ్ తగిలిన కదలకపోవడంతో డీప్ స్లీప్లో ఉన్నాడని అర్థమయ్యే కాస్త రిలాక్స్ అయ్యింది. నిద్రలో కూడా తనని వదలకుండా అంటి పెట్టుకునే ఉండటం చూసి, ఎందుకురా నేనంటే ఇంత ఇష్టం నీకు? నువ్వు కావాలనుకుంటే డబ్బు, అందం, ఆస్తి ఉన్న అమ్మాయిలు ఎంతమంది కావాలనుకుంటే అంతమంది వస్తారు. అలాంటిది ఈ పల్లెటూరులో ఉన్న నా కోసం ఎందుకు ఇంత ఆరాటపడుతున్నావు? నీతో నేను అస్సలు సరితూగగలనా? నువ్వు ఎవరెస్ట్ లాంటి వాడివి, నీతో నేనెలా సమానం కాగలనురా?
ప్రేమ అని అనుకుందామన్నా అది లేదంటావు. పంతం పట్టి పెళ్లి చేసుకున్నావు. దూరం అవ్వకూడదని మాయ చేసి సంతకం తీసుకున్నావు. నాకు ఇష్టం లేదని తిట్టినా కొట్టినా దూరంగానే ఉన్నావు తప్పితే బలవంతం చేయలేదు. నేను దూరం అవ్వకూడదని భయపెడతావు కానీ నీ మనసు నాకు తెలుసు కదా. నా అనుమతి లేకుండా నన్ను తాకవు అని. నువ్వు మొండివాడివే కానీ చెడ్డవాడివి మాత్రం కాదు. నా కోసం నా ఫ్యామిలీ మొత్తాన్ని నీ బాధ్యతగా తీసుకోవాలని అనుకుంటున్నావు. కానీ అందుకు నేను ఒప్పుకోలేను. ఎప్పటికీ ఒప్పుకోను కూడా. నీతో రావడం అన్నది జరగని పని. ఈ విషయం నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సాయి అని తనలో తనే మదన పడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఆమె కన్నీటి చుక్క అతని చెంప మీద పడింది. కదులుతాడేమోనని చిన్నగా జరగాలనుకుంటూనే ఎందుకో ఒకసారి సాయి గుండెలో తలవాల్చుకోవాలని ఆశపడుతుంది ఆమె మనసు. ఒక్క నిమిషం తర్జనా భర్జన తర్వాత ఆమె అంతరాత్మ అంటుంది, భర్త ప్రేమని అతని కౌగిలిని భార్యగా నువ్వు పొందాలనుకోవడం కోరుకోవడం తప్పు కాదు. అది నీ హక్కు. హాయిగా దాన్ని అనుభవించి నీ ప్రేమను అతని మనసుకి తెలిసేలా చేయి. ఆలోచించకు. అతను మేల్కుంటే ఎలాగో తిడుతుంటావు. ఇదే మంచి అవకాశం నీకు అని ఎంకరేజ్ చేయడంతో ఆమె కాస్త ధైర్యం తెచ్చుకుని సాయిని చూసింది. స్లీప్లో ఉన్నాడు. కొంచెం కొంచెం అతనికి దగ్గరగా జరిగి కాస్త కిందకు వచ్చి సాయి హృదయానికి దగ్గరగా తన తలను పెట్టుకుంది. అతని హార్ట్ బీట్ చెవులకి ఇంపుగా వినపడుతుంటే వెచ్చని కౌగిలింత కోసం సాయి నడుము చుట్టూ చేతులేసింది. కళ్ళు గట్టిగా మూసుకొని మొదట కాస్త కంగారు పడినా కాసేపటికి తనకు చాలా నచ్చింది అలా. ఇంకా దగ్గరగా వచ్చి సాయి హార్ట్కి తన పెదవులు అద్దింది. సాయి నిద్రలో ఆమె నడుముని దగ్గరగా లాక్కొని పడుకున్నాడు. అన్ని ఆలోచనలు మర్చిపోయి తన భర్త వెచ్చని కౌగిల్లో హాయిగా ఒదిగి నిద్రపోయింది శైలు. మార్నింగ్ 5కి మెలకువ వచ్చి మెల్లగా కళ్ళు తెచ్చింది. సాయి గుండె మీద తన తల ఉండటం చూసి ప్రేమగా అతని నుదుటిన అంటీ అంటనట్టుగా ముద్దు పెట్టి బెడ్ దిగుతుండగా తన చీరంచు సాయి కింద ఉండటం చూసి మెల్లిగా దాన్ని తప్పిస్తున్న శైలు చూపు తెల్లని సాయి పాదాల మీద పడింది. నిన్న తన బ్లెస్సింగ్స్ కోసం రావడం గుర్తొచ్చింది ఆమెకి. సాయిని చూసింది. ఆమె పక్కన ఉండటంతో ఏమో హాయిగా పడుకున్నాడు. అప్పుడే నిద్ర లేచే సూచనలు లేవని నిర్ధారించుకుని లేచి చీరని సరిగా పట్టుకొని సాయి పాదాల వైపు వచ్చింది. ప్రేమనంతా కళ్ళలో నింపుకొని వణుకుతున్న చేతులతో సాయి పాదాలను తాకింది. ప్రేమగా ఇష్టంగా అతని ఆరోగ్యం ఆయుష్ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తూ ఒక విధమైన భావోద్వేగంతో తన కళ్ళకు అద్దుకుంది. చెప్పలేని ఆ అనుభూతికి మాటలు చాలని ఆ సంతోషానికి తనకే తెలియకుండా చిన్న కన్నీటి చెమ్మ చేరింది ఆమె కనులలో. మెరుస్తున్న కళ్ళతో సాయిని చూసింది. నిద్రపోతున్నాడు. అని నిట్టూర్పు విడిచి నన్ను టార్చర్ చేసి అలిచిపోయి ఎలా నిద్రపోతున్నాడో చూడు సైకోగాడు అని తిట్టుకుంది. జడముడి వేసుకొని ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. ఇంకా చీకటిగానే ఉండటంతో ఎందుకో మనసు స్థిమితంగా లేకపోయేసరికి వెళ్ళి బాల్కనీలో కూర్చుంది. ఉదయం అవ్వడానికి సిద్ధపడుతుంది ఆకాశం. నిండుగా పసుపు రంగులో వెలిగిపోతున్నాడు చంద్రుడు. చల్లని తెల్లవారపు చలిగాలికి మనసంతా హాయిగా కొత్తగా ఏదో తెలియని ఆనందాన్ని కలిగించేసరికి కుర్చీలో ముడుచుకుని ఆకాశాన్ని చూస్తూ అలాగే కూర్చుంది. చుట్టూ మర్చిపోయి వెళ్ళిపోసాయి ఇక్కడి నుంచి అనుకుంటూ కళ్ళు మూసి తెరిచిన తనకి గుండెల మీద ఊగుతున్న తాళి కనబడింది. పచ్చని పసిడి వర్ణంతో అది మెరిసిపోతుంటే ఈ ఒక్క తాడుని ఆడపిల్ల మెడలో కట్టి ఆమె జీవితాన్ని మార్చేసే హక్కు ఒక మగాడికి ఎందుకు ఇచ్చింది సమాజం? అది పడిన తర్వాత తీయలేక ఆడపిల్ల ఎందుకు సతమతమవుతుంది? ఎందుకు దీని జీవితాంతం ఇష్టం ఉన్నా లేకున్నా భరిస్తుంది? దీనిని కట్టిన వాడికి ఎందుకు తన సర్వస్వం అర్పిస్తుంది? ఎందుకు మూగగా తనలో తనే ప్రశ్నించుకుంటున్న వైష్ణవి భుజం మీద బరువుగా ఏదో వాలినట్టయింది. ఉలిక్కిపడి వెనక్కి చూసింది. ఏం చేస్తున్నావు ఒక్కదానివే? నిద్ర లేచి వచ్చిన సాయి అడిగాడు. మాట్లాడలేదు ఆమె. ఏయ్ నిన్నే, ఏం చేస్తున్నావు మంచులో అన్నాడు. ఏం లేదు, మెలకు వచ్చేసింది, అందుకే ఇక్కడికి వచ్చాను అంది చూపు తిప్పేసి. లోపలికి వచ్చి షాల్ తీసుకొని వచ్చి చలికి వణుకుతూ చుట్టూ చీర కొంగు కప్పుకున్న శైలుకి ఆ షాల్ కప్పాడు. థ్యాంక్స్ అంది చూడకుండానే. ఐబ్రో ఆఫ్ చేసి చూస్తూ పక్కన కూర్చోవాలి అనుకున్నవాడు కాస్త ఆమె క్యూటిఫై ఫేస్ చూసి టెంప్ట్ అయిపోతూ ఆమెను ఎత్తుకొని తాను చైర్లో సెటిల్ అయి ఒడిలో ఆమెని కూర్చోబెట్టుకున్నాడు. ఏమైందని ఉదయాన్నే అంతలా ఆలోచిస్తూ కూర్చున్నావు? ఆమెను చుట్టేస్తూ స్మూత్గా అడిగాడు. ఏం లేదు అంది.
నా దగ్గర ఎందుకే దాస్తున్నావు? నా నుంచి తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తుంటావు. అంతకంటే నువ్వు తింకేది ఏముంది అన్నాడు వెచ్చగా ఉన్న కౌగిల్ని ఎంజాయ్ చేస్తూ. తెలిసి ఎందుకు అడుగుతావు? అది ఎప్పటికీ జరగదు అని చెప్పడానికి గాని వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురాపో అన్నాడు. కాసేపు ఆగు, వంట అతను వస్తాడుగా, చేసి ఇస్తాడు అంది. రాత్రి నా ఆకలి తీర్చడం కోసం తమరు పడిన శ్రమ గుర్తు వచ్చి నువ్వు అంత ప్రేమగా నాకు తినిపించడం చూశాక వేరే ఎవ్వరు వండినా తినకూడదని ఫిక్స్ అయ్యా అని. అయినా నేను నీ మొగిడిని ఎవ్రీడే మార్నింగ్ కాఫీ ఇవ్వడం, వీలైతే బెడ్ కిస్ ఇచ్చి లేపడం, స్నానం చేసే ముందు వీపు రుద్దడం, వద్దంటున్నా టిఫిన్ పెట్టి ఆఫీస్కి పంపించడం నీ ప్రథమ కర్తవ్యం, మర్చిపోకు అన్నాడు నడుముని లైట్గా ప్రెస్ చేసి. ఏంటి నీ గోల పొద్దున్నే అంది. చుప్, అరవకు. నేను ఏది అనుకుంటే అదే జరుగుతుంది కానీ నీ తల తిక్క మేక మెదడుతో వేసి ఐడియాలు జరగవు అన్నాడు. శైలు సైలెంట్ అయ్యింది. మార్నింగ్నే భలే ముద్దు వచ్చేస్తున్నావే అని బుగ్గగిల్లి, ఇందాక బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్టు ఒక బెడ్ కిస్ కూడా ఇవ్వాల్సింది కదా బేబీ అన్నాడు మెడ వంపుల్లో పెదవితో రాస్తూ మత్తుగా. శైలుకి షాక్తో ట్రాన్స్ఫార్మర్ పేలినంత పని అయింది. ఏంటి, నాకు తెలియకుండా నా కాలని తాకావని అనుకున్నావా? అంత షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అంటూ మునిపంటితో నెక్కు మీద లవ్ బైట్ ఇచ్చాడు. వామ్మో, వీడు మామూలోడు కాదురా బాబోయ్ అని అప్పటికే షేక్ అయిన శైలు లవ్ బైట్ దెబ్బకి స్పృహలోకి వచ్చి బిక్క మొహంతో చూసింది అతన్ని. నువ్వు నిద్ర లేచిన వెంటనే నాకు మెలకు వచ్చిందే. నిన్ను చూసి పిలుద్దామనే లోపు ఎందుకో ఎమోషనల్గా కనిపించావు. ఏంటా అని ఆలోచిస్తూ ఉండగానే నా కాళ్ళని తాకిన నీ చేతి స్పర్శకి నువ్వేం చేస్తున్నావో తెలిసి అలాగే ఉన్నాను అని శైలు చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె సన్నని చేతివేలని ముద్దాడాడు. శైలుకి నోట మాట రాలేదు. ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది. ఆమెను తనలోకి పొదువుకుంటూ మెడలో సూత్రాలు పట్టుకుని, రియలీ ఇది కట్టి నాకు ఇంత వాల్యూ ఇస్తావని అస్సలు అనుకోలేదు. ఇంత ఎఫెక్షన్ చూపిస్తావని కూడా తెలియదు. నా ఫీట్ని తాకి నేనంటే నీకు ఉండే ఫీలింగ్ అండ్ నాకు నువ్వు ఇచ్చే విలువ చూసి నిన్ను ఎప్పటికీ వదలకూడదు అని మెంటల్గా ఫిక్స్ అయ్యా. నీకు నేనంటే ఇష్టం లేకపోతే నీ అంతట నువ్వే ఇలా చేయవు కదా. అంటే నేను కట్టిన ఈ తాళి అన్నా నీకు ఇష్టమని అర్థమైంది. మన పెళ్ళిని నువ్వు యాక్సెప్ట్ చేశావు. ఐఎమ్ హ్యాపీ అని తాళిని ఆమె గుండెలపై వేసి శైలు ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకొని కళ్ళలోకి సూటిగా చూశాడు. అతని కళ్ళలోకి చూడలేక రెప్పలు బరువవుతుంటే లుక్ ఎట్ మీ అన్నాడు. నెమ్మదిగా కనుపాపలను పైకి తెచ్చి చూసింది. ఇద్దరిలోన దాగున్న ప్రేమ కళ్ళలో కాంతిగా మారి ప్రతిఫలిస్తుంటే సుందరమైన ప్రకృతి మధ్య సున్నితంగా ఆమె ఆదరాలను అందుకున్నాడు. కళ్ళు మూసుకొని ఆ క్షణం ఆ ముద్దుని ఫీల్ అయింది. తను బలవంతంగా దూరం పెడుతుందే కానీ అతను అంటే ఆమె మనసులో అనంతమైన ప్రేమ రహస్యంగా దాగి ఉంది. ఇలాంటి సమయంలో ఆ ప్రేమ తన అనుమతి లేకుండానే అతనికి వ్యక్తపరుస్తుంది. సున్నితంగా ఆమె అదరాలలోని మధువులను కొల్లగొడుతూ ఇంచు కూడా గ్యాప్ లేకుండా ఆమెను చాలా టైట్గా హగ్ చేసుకున్నాడు. భర్త కౌగిల్లో హాయిగా సేద తీరుతూ అతన్ని చుట్టేసింది. ఇద్దరి చేతులను పెనవేసి ముద్దుని కొనసాగిస్తూనే ఆమెను ఎత్తుకున్నాడు. కళ్ళు మూసిన సర్వం మరిచిన దానిగా అతని మెడ చుట్టూ చేతులేసి అల్లుకుపోయింది. ముద్దుని ఆపకుండానే బెడ్ మీదకి తీసుకొచ్చి ఆమెను దించి ఆమె మీదకి చేరాడు అతను. మెత్తని పరుపు ఆమె కింద ఉంటే పైన దృఢమైన అతని శరీరం ఆమెకు భారం అనిపించలేదు. ఆమె తల కిందుగా చెయ్యి వేసి పైకి అనుకుని అప్పటి వరకు సున్నితంగా సాగుతున్న ముద్దుని మెల్లమెల్లగా గాఢంగా మార్చాడు అతను. చిన్నగా తెలుస్తున్న ముద్దు గాఢతకి కళ్ళు తెరవాలని అనుకునేంతలో ఆమె పెదవులు వీడి కన్నులపై ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా అందిన ఊపిరికి శ్వాస పీల్చుకున్న ఆమె ఊపిరి శబ్ద తరంగాలు అతనికి ఎంతో నచ్చాయి. ఆమె పరువాలు దాచిన పైటను తొలగించాడు. అతని చేతి స్పర్శకి ట్రాన్స్లోకి వెళ్ళినట్టుగా కళ్ళు మూసేసింది. అడ్డు తొలగిన పైట అందాలను కళ్ళకు చూపిస్తుంటే మెరుస్తున్న ఆమె శరీర కాంతికి వివసుడు అవుతూ మెడ వంపుల్లో తన మొహాన్ని అదిమాడు. చేతులు పెనవేయడంతో వేళ్లను బిగించి పట్టుకుంది. వెచ్చని ఆవిరి తనువంతా తాకుతుంటే ఇద్దరిలో ఏదో కావాలనే కోరిక క్రమేపీ పెరిగింది. అతని పెదవులు ఆమె కంఠాన్ని ముద్దాడుతూ చేతులు నడుము మడతని సవరించాయి. కంఠం దాటి కిందకు వస్తూ ఆమె వైపు చూశాడు. కళ్ళు మూసి జరుగుతున్న చర్యకు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కార్నర్ స్మైల్తో చూసి మళ్ళీ తన పెదవులకు పని చెప్పాడు.
ఎదకు అంటి అంటనట్టుగా ముద్దు ఇచ్చి ఊరిస్తున్న నడుము మీదకి చేరి అతని పెదవులు ఆటలాడుతున్నాయి. లేత నడుముని చూస్తూ అతనిలో చిలిపి ఆలోచన రాగా నాలుకతో బొడ్డుని కొలవడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ట్రాన్స్లో ఉన్న శైలు తనలో జరుగుతున్న ప్రతి చర్యకు తన శరీరం పట్టు కోల్పోతుండటం తెలిసి వెంటనే రియాక్ట్ అయ్యి కళ్ళు తెరిచింది.